40-50 ఏళ్ళు మాట్లాడకుండా దాచుకుంటే ఎన్ని కూడా మాటలు ఇప్పుడు బాగా బయటకు వచ్చేస్తాయి. బ్రహ్మాండంగా మాట్లాడు. అందరికీ నమస్కారం. శతమానం భవతి. దీనికి వీళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. వృత్తిరీత్యా నా మొట్టమొదటి గురువు ఈయన. ఫస్ట్ పిక్చర్ ఈయన దగ్గర నేను పనిచేశాను. అప్పుడు వీర విహారం చేసేవారు. ఈయన చూసిన తర్వాత వ్యక్తి పరిస్థితుల్లో నేను డైరెక్టర్ అవ్వాలని పంపం చెప్పి ఎక్కువ కష్టపడి చదివి డైరెక్టరే ఆయన శిష్యుడుగా సో వాట్ ఐమ్ టుడే ఫస్ట్ గురువు ఈయనే, ఫాదర్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు రావాల్సిన సినిమాలు కూడా కొన్ని నాగేశాడు. సచిత్ర వ్యాపారం అండి, అది 4 చేశారు. అది చెప్పలేదు, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో చాలా సక్సెస్ఫుల్గా మా జర్నీ కానీ మా కుటుంబంతో కానీ అందరితో, ఇందులో ఈడైతే మహాత్ముడు. చాలా ఆవిడేసే జోకులకు మేమే నవ్వాము. అండ్ మెయిన్గా సంవత్సరాలతో 7:30-8కి చీట్స్ కొట్టేవాడు. వాళ్ళ చీట్స్ అవతలకి పడతాం. ఏమంటే పడతారా చీట్స్? సో అప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఇంకెవరు మాట్లాడుకుంటారు. రండి సార్. మరి అన్నాళ్ళు బతికి అలాగే ఉంది. అలాగే మీరు మీ ఇన్స్పిరేషన్ ఏంటంటే గురుగారు, మీ ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను మీ మనవరాలని పద్మజాన్ని అడుగుతాను. ఇప్పటికీ మీ బాగా ఏమన్నా శుభ్రంగా వేస్తారండి. ఎంత ఇన్స్పిరేషన్ అండి, ఇలా ఉండాలి వయసు వచ్చిన తర్వాత కూడా అని 100 వరకు మీరు ఇలాగే ఉంటూ ఆ పైన కూడా ఉంటూ అంతేకాదు మీ లైఫ్ని మేము ఒక దీనిగా తీసుకుని మేము కూడా తక్కువ వయసు కాదు కదా. థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ గారు ఎవరికి ఇవ్వనిది చాలా ఎక్కడ ఉన్నాయి మాట్లాడుతూ సాంబశివరావు గారి గురించి నాకు సినిమాల సంగతి తెలిసింది ఇంటింటి రామాయణం గురించి. ఇందాక అరవింద్ చెప్పినట్టు అద్భుతమైన సినిమాది. మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు వచ్చింది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ హావ్ సీన్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చూసాము. బట్ ఇంటింటి రామాయణం పెట్టి మన దగ్గర సాంబశివరావు గారు, బెదర్ భాస్కర్రావు గారు మెడ్రాస్లో ఉన్నప్పుడు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఈ లోకల్ గార్డియన్, ఆ రకంగా కూడా బాగా తెలుసు. లాట్ ఆఫ్ పీపుల్ యాడ్ ఇయర్స్ టు లైఫ్, బట్ హీస్ ద వన్ హూ యాడ్స్ లైఫ్ టు ది ఇయర్స్. ఇందాక మురళీమాన్ గారు, అరవింద్ చెప్పినట్టు ఈ స్టిల్ 90 years యంగ్. మేమందరం మీరు చూసి రిపేర్ అవ్వాలి సార్. అండ్ ఆయన మోకాళ్ళు ఇంకోటి నాకు దొరకలేదు. అంటూ మోకాళ్ళు ఇంకా దొరకలేదు. అండ్ ఈ స్టిల్ వెరీ హెల్దీ. అండ్ సార్ నాతో పని లేకుండా మీరు మీ మోకాళ్ళతో పాటు ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ